రోజు మన మన మధ్యలో లేని మన అమ్మ గంగం భారతమ్మ ఆమె ఎంతో కృషి చేసి వాళ్ళ పిల్లల్ని ఒక అభివృద్ధికి తీసుకొని పోయి ఆయన కృషి ఎంత అంటే వాళ్ళ పిల్లల నుంచే చెప్పచ్చు మనం. ఎందుకంటే అది మనము ఇప్పుడు నేను కూడా చెప్తా, మా పిల్లలు అట్లా, మా పిల్లలు ఇట్లా, కానీ వాళ్ళ పిల్లల నుంచే మనం చెప్పచ్చు. వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ మల్మలు కానీ, మల్మరాలు కానీ, వీళ్ళందరూ ఎంత మంచిగా ఉన్నారు. ఈరోజు ఆమె మన దగ్గర లేకున్నా అని కూడా ఇంత మంచి ప్రోగ్రాం అరేంజ్ చేసి ఆమె గురించి ఈరోజు ఈ మధ్యకాలంలో కన్న తల్లిదండ్రులని బతుకున్నప్పుడే ఎవరు చూస్తలేరు. వాళ్ళని ఓల్డేజ్ హోమ్లోకి పంపించడం ఇలాంటివి అన్నీ చేస్తున్నారు. అలాంటిది ఆమె మన మధ్యలో లేకున్నా అని కూడా వీళ్ళందరూ ఇవన్నీ చేస్తున్నారంటే ఫస్ట్ ఆ గంగం ఫ్యామిలీకి, గంగం శివశంకర్ అన్న ఫ్యామిలీకి మీరందరూ ఆమె ఆశీర్వాదము ఖచ్చితంగా మీ అందరిపైన ఉంటుంది. ఆమె కానీ మీ ఫాదర్ కానీ వీళ్ళందరూ ఆశీర్వాదం మీ పైన ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటూ, జోహార్ గంగం భారతమ్మ, జోహార్ 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 గంగం భారతమ్మ, జోహార్ గంగం భారతమ్మ, జోహార్ జోహార్ గంగం భారతమ్మ, జోహార్ జోహార్. జోహార్ గంగం భారతమ్మకు, జోహార్ గంగం భారతమ్మకు. ఈరోజు శ్రీమతి గంగం భారతమ్మ గారు చనిపోయి మరి ఒక దగ్గర అంటే నెక్స్ట్ మంత్ ఉంది ఆ చనిపోయిన ఇది కాబట్టి, మొదటి సంవత్సరం కాబట్టి ఒక నెల మొదలే చేయాలి కాబట్టి ఈరోజు ప్రథమ వర్ధంతిని నిర్వహించడం జరుగుతుంది. మరి గంగం భారతమ్మ గారి కుమారులు గంగం శివశంకర్ గారు, మరి మిగతా వారి సోదరులందరూ కూడా మరి ఆమె కడుపులో పుట్టినందుకు ఆమె గుణాలనే పుణికిపుచ్చుకొని ఆమె దాతృత్వాన్ని కానీ, ఆమె మంచితనాన్ని కానీ మరి నిలబెట్టే మాదిరిగా, తల్లిదండ్రుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించే మాదిరిగా మరి నిజంగా ఈరోజు మరి ఎంతో మంచి దినం అనుకోవచ్చు. ఆమె ఉన్నన్ని రోజులు కూడా సుదీర్ఘకాలం ఆమె కొడుకులను, కోడళ్లను, మన్మరాళ్లను, మన్మన్లను మరి చూసి, ముని మన్మన్లను కూడా చూసి కుటుంబము ఎంతో ఉన్నతంగా ఎదిగేందుకు ఆమె చేసినటువంటి కృషి మరి మరవలేనిది. ఆమె జీవితాంతము జీవిత పర్యంతరము ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని కూడా తన కుమారులకు, బిడ్డలకు మరి వారు మంచిగా ఉండాలని చెప్పేసి ఎంతో కష్టపడి వంశాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఆమె ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్నో కష్టాలు నోర్చుకొని మరి వాళ్లకు ఒక మంచి భవిష్యత్తును అందించడం జరిగింది. మరి అమ్మ చూపినటువంటి మార్గంలో పిల్లలు కూడా, బిడ్డలు కూడా ఎంతో కష్టపడి ఒక్కొక్కరు ఒక్కొక్క ఉన్నతమైన స్థానంలో ఈరోజు రాణిస్తున్నారంటే వారి యొక్క తల్లిదండ్రుల ఆశీర్వాదమే. ఆమె బతికున్నన్ని రోజులు కూడా ఎక్కడ కూడా మరి రాజీ పడకుండా కుటుంబ అభివృద్ధిలో కానీ, సామాజిక సమస్యల పట్ల కానీ మరి ఎంతో సహృద్భావంతో ఆమె పనిచేయడం జరిగింది. మరి ఇక్కడ సాహెబ్ నగర్లో కానీ, వనస్థలిపురంలో కానీ మరి గంగం భారతమ్మ కానీ, వారి నాన్నగారు కానీ, వారి కుటుంబ సభ్యులంటే మరి ఎంతో గౌరవం ఉంది, ఎంతో గొప్ప చరిత్ర ఉంది. మరి నిజంగా పోయిన సంవత్సరము ఆమె మనల్ని విడిచిపెట్టి వెళ్ళినందుకు చాలా బాధాకరమైన విషయం. మరి పుట్టిన ఎవరైనా సరే ఒకరోజు గిట్టక తప్పదు కాబట్టి ఆమె యొక్క ప్రియమైన పుత్రులను, పుత్రికలను, కోడళ్లను, మన్మలను, మన్మరాళ్లను మరి వదిలి భౌతికంగా వెళ్ళిపోయినప్పటికి కూడా మరి ఆమె భౌతికంగా దూరమైనప్పటికీ కూడా ఆమె మరి మానసికంగా సూక్ష్మ శరీరంతో వాళ్ళని అంటిపెట్టుకునే ఉంది. ఆ కుటుంబాన్ని ఎప్పుడు రక్షిస్తూనే ఉంటుంది. ఆమె యొక్క చల్లని దీవెన వల్ల వాళ్ళ వంశస్థులు ఇంకా అభివృద్ధి పదంలో పయనిస్తూనే ఉంటారు. మరి ఆమె చేసినటువంటి పుణ్యకార్యాల వల్ల, వారి యొక్క తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యకార్యాల వల్ల ఈ కుటుంబం మరింత అభివృద్ధిని చెందుతుంది. మరి చెందాలని నేను నిజంగా కోరుకుంటూ
ఆమె జ్ఞాపకార్థం ఆమెను స్మరిస్తూ ఆమెకు ఘనమైన నివాళులు అర్పించే మరి ఈరోజు ఎంతో పవిత్రమైనది. ఈరోజు ఆమె మన మధ్యలోనే ఉన్నది, మనందరినీ చూస్తుంది. మనం ఏం చేస్తున్నాము, మనం ఎంత భక్తితో ఉన్నాము, ఆమెకు ఎలాంటి నివాళులు అర్పిస్తున్నాము అనేది ఆమె మన మధ్యలో ఉండి చూస్తున్నది. ఆమె ఎక్కడికి పోలేదు, మీ వెంబడే ఉంటుంది. మీరు చేసే మంచి పనులు వెంబడి ఆమె ఎల్లప్పుడూ మీ తోడుగా ఉంటుంది. మరి ఈరోజు ఆమెకు ఎంతో ఘనంగా ఇక్కడ సాహెబ్ నగర్లో మరి ఎవరు కూడా ఇంత ఘనంగా చేసి ఉండరేమో. మేము ఆమె చనిపోయినప్పుడు కూడా మేము రావడం జరిగింది. మరి సాహెబ్ నగర్లో తండోపతండాలుగా ప్రజలందరూ కూడా కలిసి ఆమె అంతిమ యాత్ర నిర్వహించే వరకు కూడా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు కూడా ఇక్కడ చూస్తే మరి తండోపతండాలుగా జనాలు ఇక్కడికి వచ్చి ఆమెకు నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆమె మన మధ్యలోనే ఉంది. మరి ఆమె యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని మేము భగవంతుని మరి ప్రార్థిస్తున్నాము. ఆమెకు మరి ఎల్లప్పుడూ వారి కుటుంబ సభ్యులకు వీరి యొక్క తల్లిదండ్రుల ఆశీర్వాదం ఎప్పటికీ ఉండి ప్రతి ఒక్క కష్టంలో వారిని రక్షించాలని కోరుకుంటూ జై భీమ్, జై భారత్. జోహార్ గంగం భారతమ్మ, జోహార్ గంగం భారతమ్మ. నేను ఒకటి చెప్తా, అందరికీ నమస్కారం. మా బాలయ్య పెద్దనాయన, మా పెద్దమ్మ సుఖ సంతోషాలతోటి ఆరోగ్యంతో, మా శంకర్ నా బెస్ట్ ఫ్రెండ్స్. ఇవాళ ఆయన్నే గుర్తొచ్చింది, సన్నగా బక్కగా అన్నీ మొత్తం. ఆ వీడియో చూస్తే నాకు నేనేందనేది ఆయనకు తెలుసు, వాళ్ళ డాడీ నేనేందనేది తెలుసు వాళ్ళకు. మంచిగా ఆయనే సేమ్ ఈయననే, అంతే. సంతోషం ఇట్లానే సుఖ సంతోషాలతోటి ఆరోగ్యంతో అమ్మ దీవించాలని కోరుకుంటున్నా. జోహార్ 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 జోహార్. అందరికీ నమస్కారం. ఈరోజు మా అమ్మగారు పైలోకాలకు వెళ్ళి ఒక సంవత్సరం గడుస్తుంది. ఈరోజు ప్రథమ వర్ధంతి సందర్భంగా మరి నా యొక్క ఎస్సీఆర్పిఎస్ కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి విచ్చేసి, అదేవిధంగా అధ్యక్షులు సుదర్శన్ బాబు గారు, రాష్ట్ర అధ్యక్షులు, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాకాల అశోక్ గారు, ఎల్బీ నగర్ అధ్యక్షులు బాలాజీ గారు, అదేవిధంగా స్టేట్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ సంగం మహేష్ గారు, మరి అదేవిధంగా రజక సంఘం అధ్యక్షులు జగన్ గారు, మరి అదేవిధంగా డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంటు డాక్టర్ రాజు గారు, అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో మంచి నిపుణులైనటువంటి మా కో బ్రదర్ వినయ్ గారు, అదేవిధంగా రామకృష్ణచారి గారు, మరి ఇంకా ఎంతోమంది ప్రముఖులు ఇక్కడికి విచ్చేసి మా అమ్మగారి మొదటి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఈరోజు మా కుటుంబానికి మాకు ఎంతో చేయూతనిచ్చినట్టుగా, మా కుటుంబానికి మంచి ప్రగాఢ సానుభూతిని తెలిపినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈరోజు నేను గత 15 సంవత్సరాలుగా ఎస్సీఆర్పిఎస్ సొసైటీలో ఉన్నానంటే మా అమ్మ ప్రోత్సహించడం వల్ల, మరి అదేవిధంగా మా అక్క ప్రోత్సహించడం వల్ల నేను ఈరోజు ఎస్సీఆర్పిఎస్లో గత 15 సంవత్సరాలుగా సాహెబ్ నగర్ బ్రాంచ్ నుంచి మొదలై ఈరోజు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా సేవలు అందిస్తున్నా. అంటే మరి మా తల్లిదండ్రుల ఆశీర్వాదం, వాళ్ళ యొక్క తోడ్పాటు, వాళ్ళు చూపించిన బాట సంఘానికి మనం చేయాలి బిడ్డ అని చెప్పేసి, మనం సంఘంతో పాటు ఉండాలని చెప్పేసి ఎప్పుడూ మా అమ్మ చెప్తూ ఉండేది. అవే మాటలు నేను కూడా ఈరోజు తూచా తప్పకుండా, మరి ఈరోజు మా అమ్మ చనిపోయినప్పుడు కానీ, మా అమ్మ 10 రోజుల కార్యక్రమానికి కానీ నాకు ఆ రోజు సొసైటీ వచ్చి నిలబడి ఇంత పెద్ద ఎత్తున చేస్తుంటే అసలు చెప్పుకోలేనివి ఆ మాటలు. అవన్నీ నాకు ఎంత బలాన్ని చేకూర్చినాయి అంటే అవి చాలా ఇంకా మాటల్లో చెప్పలేను నేను. మరి ఈరోజు
ఆమె ప్రథమ వర్ధంతికి కూడా ఈరోజు నాకు ఈ సొసైటీ కుటుంబం మొత్తం నాకు తోడుగా ఉండి మరి మా యొక్క పెద్దలై మావి మేము ఏదైతే చేయాలనుకున్నామో మా పెద్దలు ఏదైతే వాళ్ళ యొక్క ఆశీస్సులు ఈరోజు మనం సంఘంలో ఏ విధంగా చేయాలనో మరి ఆ విధంగా సంఘానికి మనం ప్రజలకు మేలు చేసే విధంగా నడవాలని చెప్పేసి వాళ్ళు చూపించిన బాటలో నేను ఎప్పుడు నడుస్తానని చెప్పి కోరుకుంటూ ఈరోజు మీ అందరికీ నాకు వచ్చి ఈరోజు ఇచ్చి నాకు అందరికీ తృప్తిపరిచినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. జోహార్ 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 గంగం భారతమ్మ. జోహార్ 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 జోహార్